వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చిత్తూరు జిల్లా పలమనేర్ మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమం, డాక్రా మహిళలకు చెక్కులు రుణాలు పంపిణీ చేసిన పలమనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అని, అలాగే విద్య వైద్య రంగాల్లో కూడా ముందుండాలని చెప్పేసి కోరుకున్నారు. ఓ పారిశ్రామికవేత్తగా మహిళ ఎదగాలని బాబు లక్ష్యమన్నారు. ఇలా ఎత్తుకుంటూ పోతే ఎన్నో మహిళలకు ముందు అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక అసెంబ్లీలో అయితే 33% రిజర్వేషన్లు కూడా మహిళలకు కేటాయించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. మహిళలకు అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీనే అని అమర్నాథ్ రెడ్డి అన్నారు. చాలా మంది ముస్లిం సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కుప్పంలో ఈ సైకిళ్ళకి సంబంధించి అంతర్జాతీయంగా ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే గిన్నీస్ బుక్ లో కూడా ఒకే రోజు దాదాపు 5,000 సైకిళ్లకు పైన పంపిణీ చేయడం అంటే ఆషామాషీ కార్యక్రమం కాదు. ఒకే రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా ఒకే దఫా 5,000 సైకిళ్లు పంపిణీ చేసి రికార్డు సాధించారని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన సంఘంలో ముఖ్యంగా మన దేశం అభివృద్ధి చెందాలంటే పురుషులే కాదు మహిళలు కూడా భాగస్వాములు కావాలా. ఆర్థికంగా సామాజిక పరంగా మహిళలందరినీ కూడా పురుషులతో సమానంగా తీసుకెళ్ళగలిగితేనే, విద్యారంగంలో కూడా వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయితేనే ఆ కుటుంబాలు బాగుపడతాయి. కుటుంబాలు బాగుపడితే ఊర్లు బాగుపడతాయి. ఊర్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచన ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు బీజం వేశారు. మేము గ్రామాల్లో మీటింగ్ పెడితే ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గేల్ చేశారు. ఆడవాళ్ళందరినీ కూడా బ్యాగులు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిప్పుతా ఉన్నారు, వీళ్ళను ఆడవాళ్ళని ఇంట్లో పెట్టకుండా బయట తిప్పుతున్నారు అనేటువంటి మాటలు కూడా ఆ రోజు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఈ పట్టణంలోనే దాదాపు బ్యాంక్ లింకేజ్ 69 కోట్ల రూపాయలు ఇదే పట్టణంలో మీకు బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు ఇస్తే 69 కోట్ల రూపాయలకు ఒక చిన్న తాకట్టు లేకుండా ఈ రోజు మీకు డబ్బులు ఇస్తా ఉందంటే అదేదో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఈ ప్రభుత్వాలు చేసిన ఘనత కాదు. దాన్ని తిరిగి 99.9% పెట్టినటువంటి మీరే ఆ ఘనత అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఏదైతే మీకు ఈ సైకిల్స్ ఇస్తా ఉన్నారో దీనికి ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు ఒక సైకిల్ పైన సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు ఈ పట్టణంలో 258 సైకిళ్ళు ఇస్తే 10,000 లెక్కేస్తే దాదాపు 25 లక్షల పైన ఈ రోజు సబ్సిడీ రూపంగా ఇదే మున్సిపాలిటీలో మీకు అందించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నది. 5,000 రూపాయల గ్రూపుల నుంచి మీరు కానీ డిపాజిట్ చేసి కట్టగలిగితే ఈఎంఐ కింద ప్రతి నెల మీరు డబ్బు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా పర్యావరణంగా మంచి జరుగుతుంది, మీకు ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఆడబిడ్డలు కాలేజీకి వెళ్ళాలన్నా బయటకు పోవాలన్నా పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఆ యొక్క ఈ సైకిల్ను వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరొక్కసారి ఈ మహిళా దినోత్సవం ఏదైతే ఈ యొక్క 8వ తేదీ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిందో ఈ నెలంతా కూడా ఆ కార్యక్రమాలు మనం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మాసంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మనం శ్రీకారం చుట్టి పట్టణంలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం కల్పించినటువంటి పట్టణ మహిళా సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సామాగ్రి ఉందో అంటే వాటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో వీటికి టోటల్ కాస్ట్ కూడా 50,000 రూపీస్. ఒక మనకి పలమనేరులో ఒకటి, మున్సిపాలిటీలో 2, అదేవిధంగా రూరల్ సంబంధించి 5, మొత్తం కూడా 7 ఉచితంగా ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో అయితే ఇప్పటి వరకు 60 ఇలాంటి కార్డ్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది అనమాట. సో కాబట్టి వీటిని కూడా పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా కూడా కావాలంటే వాటిని ఇంకా కూడా మేము అడిగి స్టేట్ నుండి కూడా తెప్పించేదానికి అవకాశం ఉంటుంది. సో అవసరం ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా మేము స్టేట్కి తీసుకెళ్ళి ఇంకా అడిషనల్గా కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. మరి ఈ అవకాశం ఇచ్చిన మహిళల్ని ముఖ్యంగా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ
అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ.